ప్రభుత్వం చేపట్టిన నీరు చెట్టు పథకం సత్ఫలితాలనిస్తోంది. నవ్యాంధ్రలో ఈ పథకం కింద పొడికలు తీసిన చెరువులు నిండుకుండలు తలపిస్తున్నాయి. వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. విజయనగరం జిల్లాలో 3500 చెరువుల్లో పొడికలు తీయగా ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలకు అవన్నీ నీటితో కలకల్లాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరంలో ఎక్కువ చెరువులు ఉన్నాయి. జిల్లాలోని దాదాపు 9000 చెరువులు గ్రామాల ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తున్నాయి. ప్రతి గ్రామంలో 5 నుంచి 10 చెరువుల వరకు ఉన్నట్లు అధికారుల లెక్కల్లోనూ ఉన్నాయి. గతంలో వీటిలో పూడికలు తీయకపోవడం వల్ల పూడిపడ్డాయి. వర్షాలు కురిసినా నీరు నిలబడేది కాదు. కట్టలు సైతం బలహీనంగా ఉండేవి. నీరు చెట్టు కార్యక్రమం అమలు తర్వాత చెరువుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జిల్లాలో 100 కోట్ల వ్యయంతో 3500 చెరువుల్లో పూడికలు తీయించారు. వాటి కట్టలను పటిష్టపరిచారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి నీరు వచ్చి నిల్వ ఉంటోంది. చెరువులు నిండడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ట్యాంక్ చేస్తే రైతులు చాలా ఉపయోగపడుతుంది. నీరు వల్ల చాలా ఫలితం దక్కుతుందనేసి మేము కోరుతూ ఇలాగే ప్రతి గ్రామంలో చెయ్యాలి. మొట్టమొదటిసారి జిల్లాలో మేమే చేసాం ఈ ట్యాంకు. మా మండలంలో చేసినవి 3 చేసాం సార్. ఒకటి పెంతాడి, ఒకటి ఫస్ట్ మేము మొదలెట్టాం, తర్వాత ఎక్కువారం డీదాల్స్ వలస. ఇటీవలతో అన్ని కూడా మాలాగా బాగా సక్సెస్ చేయండి. డీగా రేటు వీగా బ్రహ్మాండంగా చేశారండి. మాకైతే మొదటిసారి ఓన్లీ చెరువు ఆధారం వల్ల, వర్షం ఆధారం వల్ల మా పంటలు పండాల. ఇలాగే మా గ్రామంలో ఇంకా 4-5 చెరువులు, పెద్ద చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు వచ్చే సంవత్సరం ఇచ్చినట్టయితే మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా గ్రామంలో. ఇదివరకు ఏంటంటే ఇది ఇంచుమించి 4 అడుగులు పైకి ఉండేదండి స్లూయిస్ కన్నా. ఇది మేము చేయటం వల్ల 4,60,000 వర్క్ చేసామండి. చేయటం వల్ల ఏంటంటే నీరు స్టోరేజ్ అయింది, స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది. తర్వాత ఏమో పంటలు కూడా 2-3 తడులకు వస్తుంది. తర్వాత నీరు కూడా నిండి ఉన్నది. మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఇదే కార్యక్రమం మిగతా చెరువులు కూడా చేయవలసిన గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. చెరువుల్లో నీరు ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలల పాటు సాగు, తాగునీటి కొరత ఉండదు. భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వం గ్రామాల్లో నీరు చెట్టు కార్యక్రమాన్ని అమలు చేసింది. చెరువుల్లో పూడికలు తీయడం, వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండడం వల్ల అన్నదాతలకు లాభం చేకూరనుంది. ఈ చెరువు మా పూర్వీకుల కాలం నుంచి ఉన్నది. ఇది కొండబట్టి వచ్చి నిండే చెరువు ఇది. ఈ చెరువు మా దగ్గర మా గ్రామంలో ఉన్న 70 ఎకరాలకు ఆధారమైన చెరువు అండి. పంట పొలాలతో పాటు పశువుల నీళ్ళు కూడా ఈ చెరువు నుంచి అందరూ వాడతారు. అట్లాంటిది కొండబట్టి చెరువు అవడం వల్ల కొండ నుంచి వచ్చిన పూడికి వలన పూర్తిగా మూసుకుపోయింది చాలా రోజుల నుంచి చెరువు. అయితే ప్రభుత్వం ఈసారి నీరు చుట్టూ పథకం ఇవ్వడం వలన ఆ పూడికి అంతటినీ మేము సుమారు 4,60,000 పెట్టి పూడికి బయటికి తీసి కొంత పంట పొలాలకు తోలుకున్నాం, కొంత గట్టు మీద బండ మీద వేసి సపోర్ట్ చేయడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది. నీరు కూడా చాలా ఎక్కువయ్యి ఇప్పుడు కంపల్సరీగా మా మొత్తం ఈ 70 ఎకరాలు కూడా పూర్తిగా పండే స్థితికి చేరుకుంది. ఇలాగ మనం అందరం ఈ కార్యక్రమం విజయవంతమైనట్టు చేసుంటే గ్రామాల్లో వ్యవసాయానికి ఒక సానుకూలమైన దృక్పథం ఏర్పడుతుంది. పంటలకి తగినంత నీరు వస్తుంది. పశువులకి వాటికి వేసవిలో నీటి ఎద్దడి లేకుండా నీరు ఉండేటట్టు జరుగుతుంది. రాష్ట్రంలోని అత్యధిక చెరువులు ఉన్న జిల్లాలోని మిగిలిన చెరువుల్లోనూ పూడికలు తీయిస్తే ఏడాది పొడవునా నీటి కొరత తీరనుంది. పొలాలకు సారవంతమైన ఒండ్రుమట్టి లభిస్తుందని రైతులు చెబుతున్నారు. దీనికోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు.